యేసయ్య నామానికి నేల స్తుతి కలుగును గాక. ఈ సభలో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి మంచమెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. గమనించండి ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు క్షమించడము అధికారం కలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద క్షమించే అధికారం అంటూ ఉంటే అది ఒక యేసు ప్రభువుకు మాత్రమే ఉంటుంది. పాపములను క్షమించేందుకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు అని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసుక్రీస్తు స్వయంగా తానే చెబుతున్న మాట. కాబట్టి మనుషులను మరి క్షమించడం అంటూ జరిగితే అది యేసు ప్రభు మాత్రమే క్షమించాలి. క్షమాపణ పొందాలంటే యేసు దగ్గరికి రావాలి. మనం కొన్నిసార్లు ఇతరులను క్షమిస్తూ ఉంటాం. ఎవరైనా మన జీవితంలో ఏమైనా ఇబ్బంది పెడితే, అపరాధం చేస్తే, లేక వాళ్ళు నష్టపరిస్తే, మనం ఏ రకమైనా సరే ఇబ్బందులు గురి చేస్తే మనం చాలా బాధపడుతుంటాం. అలాంటి వారు మన దగ్గర నుంచి ఎవరైనా క్షమించండి ఆయన అడిగారు అండి, అప్పుడు మనం ఒకసారి పెద్ద మనసు చేసుకొని క్షమిస్తాం. ఈ క్షమాపణ వేరే, యేసు ప్రభువు వారికి క్షమాపణ వేరే. మనం సారీ అనేస్తాం. అన్నిటికీ ఒకవేళ మన కాలు ఎవరైనా తగిలేదు అనుకోండి, సారీ అనేస్తాం. చాలా అలవాటు ఎక్కువగా ఉంటారు పదాలు, 2 పదాలు అంటే ప్లీజ్, సారీ. ఈ 2 పదాలు బాగా వాడుతుంటారు. ప్లీజ్ ఏమడిగినా ప్లీజ్ ఇవ్వరా, ప్లీజ్ చెప్పరా, సారీ సారీ అండి ఏమనుకోద్దండి, ప్లీజ్ సారీ చెప్పడం బాగా మనకు అలవాటు. కానీ మనుష్యుడిత్యా చిన్న చిన్న పొరపాటు జరగడం, ఒకరినొకరు క్షమించుకోవడం అది మానవపరమైనటువంటి క్షమాపణ. ఈ క్షమాపణ వల్ల ఏం దొరుకుతుందంటే సమాధానం దొరుకుతుంది. ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. కానీ యేసయ్య క్షమాపణ ద్వారా మనకేమొస్తుందో తెలుసా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనుభవం వస్తుంది. మనుషులు ఒకరొకరు క్షమించుకోవడం వల్ల పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేదు. వచ్చేస్తుందా? యేసు ప్రభు దగ్గరికి రాకుండా చెప్పింది బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు నమ్ముకోకుండా కేవలం మానవ రీత్యా ఒకరినొకరు క్షమించుకుంటూ పోయినంత మాత్రాన ఆ వ్యక్తి పాపం నిజంగా క్షమింపబడము కనుక ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకని ప్రభువు నమ్ముకోకుండా ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాడు. యేసు దగ్గరకు వచ్చి మన పాపము ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు ఆయన మనం క్షమించే అధికారం గల దేవుడు కనుక మన పాపములు క్షమింపబడతాయి. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉంది. ఇది యేసయ్య క్షమాపణ. అయితే యేసయ్య ద్వారా క్షమింపబడిన మనము మన జీవితంలో మనకు ఇతరులను క్షమించే స్వభావం మనకు ఉండాలి. ఓకే, ఈ అనుభవాలను గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను క్షమించేంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్తావా, నువ్వు నన్ను క్షమించుకునే పరలోకానికి వెళ్తానా? కానీ మనం ఒకరినొకరు క్షమించుకోకూడదు అని చెప్పట్లేదు ఇక్కడ. మనం ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. యేసు ప్రభువును క్షమించడం వల్ల ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిత్య జీవాన్ని కలుగు చేసే క్షమాపణ అది ఎవరి దగ్గర ఉందంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు. అందుకని క్షమించడానికి అధికారం ఎవరుందంటే భూమి మీద యేసు ప్రభువుకు ఉంది. ఆయన ద్వారా క్షమింపబడిన వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు వారు
మరి పుట్టడానికి ముందు దేవదూత మరియను దర్శించినప్పుడు ఈ మాట చెప్తారు. ఏం చెప్తారు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆయన కుమారుని కన్నులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఏ పేరంట? యేసు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపం ఆయన రక్షించును కనుక వారి పాపముల నుంచి వారిని రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు. అంటే రక్షకుడు. యేసు పేరులోనే ఉందండి ఆయన రక్షించే దేవుడు అని. కాబట్టి లోకంలో పాపములను రక్షించిపోయే వారిని రక్షించే శక్తి ఎవరికి కూడా లేదండి. యేసుకి మాత్రమే ఉంది. ఒకవేళ ఒక వ్యసనము నుంచి ఒక వ్యక్తి విడిపించవచ్చు. ఒక పాపము నుంచి ఒకవేళ మానవ రీత్యా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పు మార్చవచ్చు. ఎంతోమంది ఉంటారు కదా, కొంతమంది అన్యులు కూడా యేసు ప్రభు దగ్గర రాకుండానే కొంతమంది త్రాగుడు మానిన వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు కదా, యేసే నమ్ముకోరా, భయంకరంగా తాగుపోతు. కొన్ని పరిస్థితులు అతన్ని మార్చేసి ఆ త్రాగుడు మీద అతనికి విరక్తి కలిగి రాగల తీర్మానం చేసుకొని తాగుబోతున్న విడిచినటువంటి వాళ్ళు ఉన్నారు. లేక ఒక భయంకరమైన వ్యభిచారంలో ఉన్న వ్యక్తి, ఒక అల్లుడు అనుకోండి, అతను ప్రభు దగ్గర రాకుండానే ఆ పాప నుంచి విడుదల పొందిన, అంటే ఆ యొక్క వ్యభిచారాన్ని పాప నుంచి విడుదల పొందిన సందర్భాలు ఉంటాయి. ఒకవేళ మనుషుల మాటల చేతనో పెద్దల మాటల చేతనో భయం చేతనో కొంతమంది కొన్ని పాపాలను విడిచిపెట్టారు, అంత మాత్రం క్షమాపణ పొందినట్టు కాదు. క్షమాపణ పొందినట్ట వదులుకున్నారు, కానీ గతంలో చేసిన పాపాలను క్షమాపణ వాళ్ళకి పాపాలకు ఎక్కడికి రావాలి? ఆత్మకులు కొనసాగల వ్యక్తి మానేశాడు, అంత క్షమాపణ వస్తుంది అతనికి. వెళ్ళ భూమి మీద మానవ రీత్యా అతని బతుకు కొంత బాగుపడవచ్చు, అతని కుటుంబానికి ఉపయోగపడదు, అంతవరకే, అంతవరకు. అంతేకాని అతని యొక్క త్రాగుబోతనం లేకపోతే వ్యభిచారం లేక ఇంకేదన్నటువంటి పాపానికి లేక నరహత్య ఇటువంటి పాపానికి అతను విడిచిపెట్టినంత మాత్రాన అతని క్షమాపణ రాదు. విడిచిపెట్టడం అతని జీవితం మన బాగుపడవచ్చు. అంతే చాలా మంది చాలా మానుకుంటున్నారు కదండి ఈ ప్రపంచంలో, చాలా మానుతున్నారు కొంతమంది. అంటే ప్రభు దగ్గర రాకుండానే మానుతున్నారు. కారణం అయితే కొన్ని రకాల భయాలు చేస్తారు. వారం దృష్టిలో గతంలో మరి విపరీతంగా అక్కడ పాపాలు జరిగేది. అందులో వారికి మొదటి నుంచి ఒక పద్ధతిగా ఎన్నిటువంటి పరిస్థితులు ఉండవు అన్నమాట. వారికి పవిత్రత ఏమిటో తెలియదు. స్త్రీలు పురుషులు ఇలా ఉండాలి, అలా ఉండాలి పద్ధతి వాళ్ళకి లేదు. ఎలా పడితే అలా ఎదిగేస్తారు. వాళ్ళకి పాపం అంటే ఒక టీ తాగడంతో సమానం. టీ తాగడంతో సింపుల్. వాళ్ళకి పాపం చేయడం అంత సులభం. దాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా, పెద్దవాళ్ళు పట్టించుకోరు దాన్ని. ఎవరు కూడా ఇది పాపము, నువ్వు ఎందుకు అలా చేశావు అని హెచ్చరిక చేసేవాడు. అతి చిన్న వయసు నుంచే వారి పాపములు జీవిస్తారు. అతి చిన్న వయసు నుంచే హై స్కూల్ లెవెల్లోనే పాడైపోతారంట వారి జీవితాలు. ఇదంతా భయంకరమైన విషయం. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని హక్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం మనం చాలాసార్లు టీవీలో చూస్తుంటాం. ఎవరిని పడితే వాళ్ళు లిప్ కిస్ చేయడం అంటే వాళ్ళ యొక్క పద్ధతులు అలాగే ఉన్నాయి. విచ్చలవిడి పాపంతో కొనసాగుతున్నటువంటి జీవితాలు. జంతువులు కన్నా దూరంగా జీవిస్తూ వచ్చారు. ఒక్కసారిగా మేము వచ్చింది హెచ్ఐవి వచ్చేసింది. హెచ్ఐవి వచ్చేసింది ప్రపంచంలోకి. ఎయిడ్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎయిడ్స్ కు భయపడి ఏం చేస్తున్నారు? అంతకు ముందు లాంటి ఎవరిని బట్టి వాళ్ళు కౌగులించుకోవడం చేయట్లేదు. ఎవరిని బట్టి వాళ్ళు లిప్ కిస్ ఇవ్వడం అనేది వాళ్ళు చేయటం లేదు. ఎందుకంటే భయపడి. పాపం చేయకూడదని కాదు ఒక ఉద్దేశం. ఓ ఈమె ఎయిడ్స్ వస్తుందేమో,
అనే భయంతో ఆగినారు. కానీ వాడి మనసు పరిశుద్ధంగా మారలా, వాడి బ్రతుకు పరిశుద్ధంగా మారలేదు. కానీ కేవలం భయం, మాకు రోగం వస్తుందేమో అని భయంతో అంటే వాళ్ళ పాపాన్ని మన అంత మాత్రం క్షమాపణ వచ్చిందంట. భయంతో మారారు అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చేసింది. ఇప్పుడు అందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు, చాలా దూరం. ఎక్కడైనా కానీ బయట కూడా చూస్తున్నారు, చాలా దూరం. అంతకుముందు అయితే ఆడ లేదు, బజా లేదు. ఆ బజార్ చూస్తుంది, ఒక్కరొకరు గుద్దుకుంటా పోవడం, పోసుకుంటా పోవడం, ఆడోళ్ళు గుద్దేసుకుంటా పోతారు, మగవాళ్ళు గుద్దేసుకుంటా పోతారు. ఎదురాక వీళ్ళకి ఏం అనిపించదా? ఇలాంటి పరిస్థితుల్లో బయట ప్రపంచంలో, మరి ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే కాదు కానీ మన దేశంలో కూడా మనం చూసిన, మన దేశంలో ప్రాంతాలు కూడా ఇలాంటి చూసినప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా పక్కన రాసుకొని పూసుకొని తిరగడం చూస్తున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చేసరికి ఇప్పుడు అక్కడుండే నేను ఇక్కడ ఉంటాను, అక్కడుండు నేను ఇక్కడ. భయంతో కొంత ఆగుతున్నారే కానీ అంత మాత్రం క్షమాపణ వచ్చినట్టు చేసినటువంటి తప్పులకి, పాపాలకి క్షమాపణ కలిగితేనే ఒక వ్యక్తి ముక్తిని పొందుకుంటాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, నిత్యత్వాన్ని సంపాదించుకుంటాడు ఒక వ్యక్తి. కాబట్టి మనిషి తన యొక్క పాపములు, గత పాపములంతటి కానీ ప్రస్తుత పాపాలు కానీ క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందంటే ఒక్క యేసు క్రీస్తు దగ్గర మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి ప్రజలు. అందుకని యేసు చెప్తున్నాడు, భూమి మీద మనుషులను క్షమించే అధికారం మనుష్య కుమారునికి కలదు. మనుష్య కుమారుడు అంటే యేసు, మనుష్య కుమారుడు మనిషిగా పుట్టాడు కదా, అందులో మనిషి కుమారుడు ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. మానవులను క్షమించడం కోసమే, రక్షించబడుతున్న మానవ జాతిని వెనక రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చినటువంటి ప్రేమామయుడు యేసుక్రీస్తు. ఆయన ఏమంటారు తెలుసా? మనం విమర్శిస్తున్న వారిని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. మనం ఈ సందర్భాన్ని మొదటి నుంచి గమనించినట్లయితే 2వ వచనం చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం మనం గమనిద్దాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టున్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతను దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకునగా. చూడండి, ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభువు తన పట్టణంలోకి వచ్చినప్పుడు కొంతమంది ఆ పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తి మంచాన ఉంటే ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థత కోసం. ఆ పక్షపాతం కలిగిన వ్యక్తికి బాగుపడాలనే ఉద్దేశంతో కొంతమంది చాలా అక్కర కలిగి అతని మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో ఆ వ్యక్తిని యేసు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే యేసు వారు ఎలాంటి రోగమైన బాగు చేస్తాడు అని వారికి తెలుసు, మనం చూచారు, అనుభవించారు. కాబట్టి ఏం చేస్తారంటే యేసు దగ్గరికి తీసుకొచ్చారు. వెంటనే యేసు వారు ఏం చెప్పారు? పక్షవాయు గల వ్యక్తితో, కుమారుడా ధైర్యముగా ఉండు. మొదలు చేసే మనం చెప్పే విషయం తెలుసా? ధైర్యంగా. మనకి తరచుగా భయం వచ్చేస్తారు. మనకి భయం రావట్లేదు. ఇప్పుడు ఎక్కడ కరోనా వస్తుందని భయం రావట్లేదా? ఉంది. ఎక్కడికి పోవాలన్నా భయమే, ఎవరితో మాట్లాడాలన్నా భయమే, ఎవరితో సన్నిహితంగా ఉండాలన్నా భయమే, మనం వేరే వాళ్ళకి పోవాలన్నా లేక వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చినా భయం. ఎవరికి ఏముంటుందో తెలియదు. కరోనా కనిపిస్తుందా? కనిపించదు. కంటి కనిపిస్తుంది వైరస్. ఏ వైరస్ కనిపించదండి. ఇదే కాదు, ఏ వైరస్ కనిపించదు. అది మరి ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాబట్టి మనము భయపడతాం. ఆఖరికి తమ కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా దగ్గర కూడా వెళ్ళి చూడాలనేటువంటి భయం. నిజమే, భయపడటంలో కారణం ఉంది. ఎందుకు ప్రతి మనం జాగ్రత్త పడాలి కదా. ఇక్కడ ఆ వ్యక్తి కూడా రోగంతో
భయపడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాడు. పక్షవాతం వచ్చింది. ఇదే పక్షవాతంలో ఉండి ఉండి ఇలాగ చచ్చిపోతానేమో అని భయపడుతున్న అంతమందికి మంచాన పడ్డారంటే భయం వచ్చేస్తుందండి. పక్కనాడు 100 మంది 100 రకాలుగా ధైర్యం చెప్పినా నీకేం కాదు, బాగా అయిపోద్ది, నువ్వు త్వరగా లేస్తావు, నడుస్తావు అని ఎన్ని చెప్పినా కూడా మంచాన పడిన వ్యక్తికి ఏమో తెలుసా, లోపల గుండెల్లో భయం నాటుకుపోయి ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో. ఆ భయం ఏదైనా సాగం చెప్పేస్తా. ఎవరు చెప్పిన ధైర్యం రాదు. ఎవరు చెప్తే ధైర్యం వస్తుందో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు చెప్పితే నీకేం కాదు, ధైర్యంగా ఉండని చెప్తే ధైర్యం వస్తుంది. అప్పటిదాకా మనిషి ధైర్యం రాదంటే వచ్చిన తాత్కాలికమైన ధైర్యం వస్తుంది, కానీ పరిపూర్ణమైన ధైర్యం రోగంతో వాడికి రాదు. ఎందుకంటే ఆ రోగం నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, మరణదాన్ని నడిపిస్తుందేమో అనిపిస్తుంది. నిజమే అనిపిస్తుంది. ఒకసారి నాకు కొన్ని సంవత్సరాల కిందట చిగురు గున్యా వచ్చింది. తెలుసు కదా మీ అందరికీ చిగురు గున్యా అంటే? కొన్ని సంవత్సరాల కింద వచ్చింది. కీళ్ళు పట్టేస్తాయి, జ్వరం వస్తుంది. కప్పాడి ప్రాణంలో వచ్చిందండి నాకు. వచ్చినప్పుడు చాలా మంది కూడా వచ్చింది. అంతే కూడా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఆ వ్యాధి పూర్తిగా తగ్గేది కాదు. దాని తాలూకు కొన్ని రకాల లక్షణాలు అలాగే ఉండిపోయేది. నొప్పులు, కీళ్ళు నొప్పులు ఉంటాయి. వాడు దేని కూడా గట్టిగా పట్టుకోలేదు. సడన్ గా వాడు కొన్ని వస్తువులు పట్టుకున్న వదిలేస్తారు, వాళ్ళకే తెలియదు. కనీసం చేతిలో గ్లాస్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియకుండా శిల్పై కింద పడిపోతుంది. ఏం వదిలేషన్ అనిపిస్తుంది, అంటే గిరిపి పోతుంది అన్నమాట చేతుల్లో. అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే ఆ దినాల్లో నాకేమైందంటే, ఒకరోజు తెల్లవారుజామున మంచం మీద పడుకున్నాను. లేవలేని పరిస్థితులు, అటు ఇటు అటు కథ లేకపోతే నొప్పులు వచ్చేస్తా ఉంది. సరే బాత్రూమ్ పోదాం అనేసి అక్కడ మంచం మీద లేచాను. అక్కడ నిలబడ్డాను. గుండెలో తల్లినట్టు అనిపించింది. వేడిగా గుండెలో తల్లినట్టుగా అనిపించింది. లోపల ఏదో తన్ననేది గుండెలో. అట్లా కూర్చునేసాను. కొంత కాసేపు తర్వాత మళ్ళా లేవడానికి ట్రై చేసాం. మంచం నుంచి లేచి నిలబడ్డా. రెండవసారి అలాగే అనిపించింది. సరే కూర్చోలేకపోయినా మామంతా మంచం ఎన్నికలు పడిపోయి నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తా ఉంది. నాకు అనిపించింది, నేను బ్రతుకుతానా అని. నేను బ్రతుకుతానా లేదా అని ఆలోచన వచ్చి మంచం మీద వేస్తే చిత్తమైతే తీసుకొని చిత్తమైతే బ్రతికించు అని చెప్పి అలా కళలో నీళ్ళు కార్చుకుంటాను. అంటే ఎందుకు చెప్తుంది? భయం. మనకు ఒక రోగం వచ్చినప్పుడు భయం వస్తుంది మనలో. ఈ తర్వాత అలా కలుగుసుకొని ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మతో వచ్చిన ఆదరణ నాకు లోపల మెల్లగా ధైర్యం వచ్చింది. మెల్లమెల్లగా ధైర్యం. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, పిలుచుకున్నాడు కదా. పని పూర్తి కాకుండా నన్ను ఇప్పుడే దేవుడు తీసుకోవడం, పని పూర్తవ్వాలి. నా ద్వారా ఎంత పని అయితే జరిగించాలని దేవుడు నిర్ణయించిన పని పూర్తవ్వాలి. కాబట్టి ఈ లోపల దేవుడు తీసేసుకోడు ఆయన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలిగించిన తర్వాత మెల్లగా టైంలో ధైర్యం వచ్చి అప్పుడు కాలంలో లేదు. అప్పటి వరకు అయిపోతుంది. ఏమైపోతుంది, ఏమైపోతుంది. తర్వాత బాగుపడుతుంది వేరే విషయం. ముందు ఆ టైంలో భయం, ఈ పక్షవాత రోగంలో అలాంటి భయం వచ్చింది. అందుకని దేవుడు మొదటి వచ్చినాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? భయపడవద్దు, ధైర్యముగా ఉండు కుమారుడా. ఏమనిపించాడు? కుమారుడా, ఓ నా బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు భయపడుతున్నావు, నువ్వు ధైర్యముగా ఉండు. ఏం కాదు. నువ్వు ఎక్కడికి వచ్చావంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చావు. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చున్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడతావా? కాబట్టి ఏమన్నాడు? ఈ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆ వ్యక్తితో చెప్పాడట. మనం అనుకోవచ్చు, రోగంతో ఒక వ్యక్తి వస్తే నీకు స్వస్థత ఇస్తాను, నీకు లేపుతానని చెప్పకుండా నీ పాపములు క్షమింపబడుతున్నావు చెప్తున్నాడు అని మనం అనుకుంటాం. రోగానికి మూల కారణము పాపం. అంటే భూమి మీద పాపము వచ్చిన తర్వాతనే రోగం వచ్చింది. పాపము రాకముందు ఏ రోగం భూమి మీద
రాలేదు. కాబట్టి మొదట మనిషిలోకి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. మనిషి పాపం చేశాడు, పాపం అతను ప్రవేశించింది, పాపం అతన్ని ఏలుబడి చేస్తా ఉంది. పాపం వచ్చిన తర్వాతనే మనుషులకు ఏమొచ్చింది? రోగాలు వచ్చాయి, మనుషులు కష్టాలు వచ్చాయి, మనుషులు బాధలు వచ్చాయి. ఇవన్నీ ఎప్పుడు వచ్చిందంటే పాపం వచ్చిన తర్వాత. కాబట్టి మొదట ఆ రోగానికి కారణమైన పాపము క్షమింపబడాలి. తర్వాత రోగానికి స్వస్థత వస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ పాపంలో క్షమింపడం అని చెప్పాడో వెంటనే అక్కడ ఉన్నవారు కొంతమంది ఆయన్ని విమర్శిస్తా ఉన్నారు. చూడండి 3వ వచనంలో, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయించున్నారు? ఈ పాపములు క్షమింపబడినవని చెప్పడం సులభమా? లేచినడు అని చెప్పడం సులభమా? శాస్త్రులు కొంతమంది ఉన్నారంట, వాళ్ళు బయటికి చెప్పలా, వాళ్ళ మనస్సులో వాళ్ళు అనుకుంటున్నారంట, వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనస్సులో ఏమి అనుకుంటున్నారో యేసయ్యకి తెలుసండి, ఆయన గ్రహించగలడు. ఒక మనిషి బయటకి చెప్తేనే మనకు అర్థమవుతుంది, లోపల అనుకుని మనకు తెలుసుదా? లోపల అనుకుని మనకు తెలుసుదా? ఇప్పుడు మనం ఎక్కడైనా అవసరంగా వెళ్తున్నాం, ఇంట్లో నుంచి అవసరంగా వెళ్తున్నాము, ఆ టైంలో ఎవరైనా మంది సడన్ గా వచ్చారు, ఒకవేళ వాళ్ళు మనకి నచ్చవాడే అనుకోండి, వాళ్ళకి సరిగా నచ్చదు, మనం ఎంతో తొందరగా వెళ్ళాలంటూ వస్తుంటే వాళ్ళు వస్తారు, గమక్కలు వచ్చేసరుకోండి, మనం ఏమంటాం బయటికి, ఏమొచ్చా అంటే చెప్పండి అంటే లోపల పనికి మనం ఇప్పుడే రావాలి విధాలు లోపల అనుకుంటాం. ఒకవేళ నచ్చిన వచ్చినట్లు ఇప్పుడే రావాలి మీద, నాకే టైం లేదు, నేను బయలుదేరుతున్నాను, లేకపోతే నేను అత్యవసరం పని మీద వెళ్తున్నాను, నేను ఇప్పుడే రావాలన్నా ఆయన ఏం మనుషులు అందుకని కొంతమంది మళ్ళీ కలుగుతాము ఎంత చక్కగా నవ్వేసి లోపల వస్తారు ఆయన వేలానికి అని కూడా ఎంతమంది సహజంగా ఉంటారు. కాబట్టి లోపల ఉన్నది ఒకటి, బయట వచ్చేది ఒకటి. అందుకని బైబిల్ ఒక దగ్గర మనుషుల కంట వారి నాలుగు కింద ఏముంటుందంట? సర్ప విషయము ఉంటుందంట. ఏముంటుందంట? నాలుగు కింద సర్ప విషయము. పైన ఏముండదు, నాలుగు కింద ఉంటుందంట. అది కనిపించదు కదా, అది కనిపించదు. అది ఆ సమయాల్లో ఆయా సందర్భాలను బట్టి ఆ విషయం బయటకు వస్తూ ఉంటది. హృదయం నిండి ఉండి బట్టి నోరు మాట్లాడను, టక్కని బయటకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు కంట్రోల్ చేయగలం నాలుగుని, కొన్నిసార్లు కంట్రోల్ చేయడం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు బయటకి చెప్పకపోయినా కూడా ఇది మనిషి పరిస్థితి. ఏంటంటే చెబితే తెలుస్తుంది, కానీ ఏసైతే చెప్పకపోయినా కూడా వాళ్ళ హృదయాంతరంగంలో వారి తలంపులో వాళ్ళ ఆలోచనలో ఏముందో ఆయన తెలుసు. అందుకే అంటాడు, ఎందుకు మీ హృదయాల్లో మీరు దురాలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడును చెప్పడం సులభమా, లేచి నడుము చెప్పడం సులభమా? రెండు సులభం కాదు కదా. ఒక వ్యక్తిని క్షమించడం సులభం కాదు, అలాగే మంచాల వ్యక్తి లేచి నడిపించడం కూడా సులభం కాదు. వాళ్ళు ఏమంటున్నారు? దేవదూషణ చేయించున్నాడు. ఎందుకని అంటారంటే అన్నమాట, క్షమించడానికి అధికారం ఒక దేవుడికే కదా ఉండేది. ఈయనెవరు క్షమించడానికి? దేవుడే క్షమించే అధికారం కలిగి ఉన్నాడు, మనుషులకు లేదు. ఈయన మనుషులు క్షమించేస్తాను కూర్చున్నారు అంటే యేసు ప్రభువుని వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే ఒక సాధారణమైన మనిషిగాను లేదా ఒక మామూలు ఒక ప్రవక్తగాను అనుకుంటున్నారు. అంతే, మామూలు మనిషిగాను లేదా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, అంతేగాని నేను దేవుడు కాదు కదా, ఈయన క్షమించేది అని అనుకుంటున్నాను. అప్పుడు చెప్తున్నాడు, మీరు తెలుసుకోవాల్సిన విషయం తెలుసా? ఓ శాస్త్రులారా, ఎవరి శాస్త్రులు? ధర్మశాస్త్రాన్ని బాగా చదివి అవకాశం పెట్టినటువంటి పండితులు మాట వీళ్ళు. పండితులు అంటే ధర్మశాస్త్ర పండితులు. ఆ ధర్మశాస్త్ర పండితులు ధర్మశాస్త్రం ఎన్నో విషయాలు తెలుస్తున్నారు, కానీ వాళ్ళు తెలుసుకోవలసిన విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. అందుకే అంటాడు ఆయన, మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేనే దేవుడిని అని తెలుసుకోవాలి. అది యేసుప్రభు ఉద్దేశం. నేను దేవుని కుమారుడని మీరు తెలుసుకోవాలి.
నాకు మాత్రమే క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి. అది యేసయ్య యొక్క ఉద్దేశం. తెలుసుకోవాలి. మీరు చెప్తున్నాడు యేసు తెలుసుకోవాలి. మనం వాళ్ళ జీవితంలో ఎన్నెన్నో తెలుసుకుంటామని, తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోకుండా మిగతా ఎన్నెన్నో విషయాలు, అవసరం లేని విషయాలు ఎన్నెన్నో తెలుసుకుంటాం, కానీ అవసరమైన విషయాలు మనం సరిగా తెలుసుకోం. చాలా మంది మనుషులందరూ అంతే. అవసరమైంది కొన్నే, మానవ జాతికి అవసరమైంది పాపక్షమాపణ. అది ఇవ్వగలిగింది ఎవరు? యేసు ప్రభువు. అందుకని వేసేప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, ఈ భూమి మీద ఒక మనిషిని క్షమించాలంటే, ఎవరిని క్షమించాలన్న అధికారం నాకు మాత్రమే ఉంది అని యేసయ్యకి చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి, ఎవరు పక్షవాతంతో ఉన్నాడే వ్యక్తి, లేచి నడవ, నిలిచికెళ్ళు అని చెప్తే ఆ మంచి మొదలు ఆ వ్యక్తి లేచి నిలిచాడు. తన ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అది చూసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఇలాంటి కార్యాన్ని మేము ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూడలేదని చెప్పి దేవుని మహిమపరిచినారట. ఆ 8వ చివరలో ఉంటుంది కదా, 7 కలిసి ఉంటాయి. వాడు లేచి తన ఇంటికి వెళ్ళను, జనులను చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచలే. కాబట్టి వాళ్ళు మంచి పని చేశారు, దేవుని మహిమపరచారు. ఈరోజు మనందరం కూడా దేవుని ఆలయంలో ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా యేసయ్యని తెలుసుకోక ముందు, ఆయన స్వీకరించక ముందు మన ఇష్టానుసారంగా జీవించాలి. తెలుసో తెలియకో ఎన్నో పాపాలు మనకు ప్రవేశించాలి. దేవుని దృష్టిలో పాపులుగా ఎంచబడ్డాం. యేసయ్య వాక్యం విన్నాం, యేసయ్య వైపు తిరిగాం, ఆయన నమ్మిక ఉంచాం, క్షమింపబడ్డాం. మన పాప రోగానికి స్వస్థత విడుదల యేసయ్య ద్వారా మనం పొందుకున్నాం. ఇలాంటి అద్భుతాన్ని అనుభవించిన మనం కూడా దేవుని మహిమపరచాలి. అక్కడ ప్రజలు ఆ వ్యక్తికి జరిగిన విషయాన్ని బట్టి దేవుని మహిమపరిచారు. ఇక్కడ మనమైతే ఎవరికో జరిగిన దాన్ని బట్టి కాదు, మన జీవితంలో యేసయ్య క్షమాపణ బట్టి, పాపం అనే రోగం, అన్ని రోగాల కన్నా భయంకరమైన రోగం ఏంటంటే పాప రోగము. ఆ పాప రోగము నుంచి యేసుక్రీస్తు వారు మనకు విడుదలిచ్చారు, స్వస్థతనిచ్చారు, నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి మన దేవుని మహిమపరచడం ఎలా ఉండగలం? ఈ రోజు మనకు ధైర్యం ఉంది. ఏ క్షణాన ఈ లోకాన్ని మనం విడిచినా కూడా మన యేసయ్య దగ్గరికి వెళ్తామనే ధైర్యం, నిరీక్షణ మనలో యేసయ్య తీసుకొచ్చాడు. ఈ గొప్ప కార్యం చేసిన యేసయ్య మనం మహిమపరుచుదాం. మనం క్షమించిన యేసయ్య, మనం స్వస్థపరిచిన యేసయ్యకు మనం స్తుతులు చెల్లిద్దాం. నూతన జీవితం, నిత్య జీవం ఇచ్చినటువంటి యేసయ్య మనం ఘనపరుద్దాం. ఈ సందేశాన్ని మనవిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో మీరు ఏకీభవించండి. కృపా కనికరం గల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దయ చొప్పున, కృప చొప్పున మమ్మలను కాపాడిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. వాక్యమైన యేసయ్య, నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించేందుకై స్తోత్రం. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత ఈ సమయంలో మీరు మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రములు. ఆయన వాక్యం వింటున్నటువంటి నీ ప్రియబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరు ఏ సమస్యల మధ్య ఉన్నారో నీ నామములో వారి సమస్యలు విడుదల దయచేయమని అడుగుచున్నాం. వారికి ఉన్నటువంటి శారీరక మానసిక రుగ్మతల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో విడుదల ఇవ్వమని అడుగుచున్నాం. దేవానికి వందనాలయ్యా. నీ ప్రియబిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నా. వాక్యమందు మమ్మలను ప్రతిష్ఠించినటువంటి యేసయ్యానికి వందనములు. నీ రాకడ కొరకు అన్ని విధాలుగా మమ్మలను సిద్ధపరచమని, బలపరచమని వేడుకుంటూ మీ దయగల హస్తములకి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. ప్రభువైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరియున్న మనందరికీ నీ ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.